ఓకే, చాలు. న్యాయాధిపతుల గ్రంథంలో 5వ అధ్యాయం 31వ వచనం చూడండి. అందరూ ఒకసారి బైబిల్ చూసేవాళ్ళు చూడండి. అక్కడ ఏమని రాయబడిందంటే, యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. దేవుడి వాక్య భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. యెహోవా నీ శత్రువులందరూ అలాగునే నశించెదరు అంటే ఎలా నశించారు? ఇక అది అంతా చదువుకుంటే వెనకాల మనకు తెలుస్తుంది. అయితే ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ ఈ మాట అంటే, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయిస్తారు. ఎలా ఉదయిస్తారు అంటే ఒక పోలిక చెప్పారు ఇక్కడ. సూర్యుని వలె నుందురు అని పాడుతూ ఉన్నారు. అలా ఉన్న తర్వాత ఈ వాగ్దానం తర్వాత ఎన్ని సంవత్సరాలు వాళ్ళు నిమ్మలంగా బ్రతికారు? 40 సంవత్సరాల పాటు చాలా ప్రశాంతంగా నిమ్మలంగా బ్రతికినట్టుగా ఉంది. సో ఇది నేపథ్యం ఏంటో చెప్తా. మొదట ఇది ఇజ్రాయేల్ ప్రజలకి దెబోరా అనేటువంటి ఒక ప్రవక్తి. ఎప్పుడైనా విన్నారా పేరు? మన సావిత్రమ్మ పేరు దెబోరానేగా. దెబోరా అనే ఒక ప్రవక్తి ఉండేది. ఆ రోజుల్లో ఇజ్రాయేల్ ప్రజలను నడిపించడానికి ఆడమనిషి నిలబడింది. ఆవిడే కాస్త దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. దేవునితో దగ్గరగా నిలిచింది. నిజంగా అలాంటి మనిషిని మళ్ళీ మనం ఎక్కడా కూడా బైబిల్ గ్రంథంలో చూడం. అంత ధైర్యశాలి. దేవుడు అంటే అంత అపారమైన నమ్మకం ఆవిడికి. అంతమంది ఇజ్రాయేల్ ప్రజలకి పక్షంగా ఆవిడ నిలబడి మరి దేవుని యొక్క సహాయంతో యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అందుకే ఆ మాట చెప్తోంది, యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశిస్తారు. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన వచనంలో మాట ఏంటంటే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు బలముతో ఉదయిస్తారు. దేవుణ్ణి ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఎందుకు సూర్యుడితో పోల్చాడు? సూర్యుడికున్న లక్షణాలు ఏంటి? వెలుగునిస్తాడు. ఇంకా అప్పుడప్పుడు ఇస్తాడా? రోజు ఇస్తాడా? తక్కువ ఇస్తాడా? ఎక్కువ ఇస్తాడా? కాస్త చూసి కొద్దిగా ఇస్తాడా? సమృద్ధిగా ఇస్తాడా? ఇంకా సూర్యుని వల్ల ఏంటి ప్రయోజనాలు? మరి బాబు తిప్పమాక, నాకు అసలు కళ్ళు ఏదో తిరుగుతున్నట్టుంది నాకు. మండుతూ ఉంటాడు, ఎప్పుడు కూడా మండుతూ ప్రకాశిస్తూ ఉంటాడు. ఓకే, ఇంకా సూర్యుడిలో ఉన్న లక్షణాలు ఏంటి? సూర్యుడు వల్ల ప్రయోజనాలు ఏంటి? ఎన్నో జీవరాశులు బ్రతుకుతాయి. సూర్యుడు కానీ ఉదయించకపోతే, సూర్యకాంతి కానీ పడకపోతే చాలా జీవరాశులు చచ్చిపోతాయి. ఎన్నో జీవరాశులను బ్రతికించేది ఏంటో తెలుసా? సూర్యకిరణాలే. ఆ ఉదయించే సూర్యకిరణాలే ఎన్నో జీవరాశులు, చేపలు బతకాలన్నా, మొక్కలు బతకాలన్నా, మనకు కూడా వెలుగు లేకపోతే ఏమైపోతాం? పంటలు పండాలన్నా అన్నిటికీ చూసారు. కొన్ని పొలాల్లో కొన్ని పెద్ద చెట్లు ఎందుకు కొట్టేస్తారు? ఆ నీడ పడి అంత లెక్క వ్యవసాయం సరిగా పండదంటారు. అంతే, నిజమేనది? నాకు తెలీదు. ఎందుకంటే అంత పెద్ద చెట్టు కొట్టేశారంటే, అయ్యా ఇది దాదాపు కొంట పొలాన్ని పాడు చేసేస్తుంది, నీడ వస్తుంది కంటే బాగా అంటే, ఆ నీడ వచ్చింది, నీడ కాదు ఎండ కూడా పడాలి అన్నారు. కాబట్టి సూర్యుడికున్న అన్ని లక్షణాలు సూర్యుడిలో ఉన్నాయి. అయితే అలాంటి ఒక శక్తివంతమైన మనిషిగా మారడానికి
అలాంటి ఒక గొప్ప వ్యక్తిగా మారడానికి, అలాంటి ఇతరులకు వెలుగునిచ్చే వ్యక్తి. కాబట్టి దేవుడు ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, ఒక మనిషి ఒక దేవుని బిడ్డ ఎలా తయారవ్వాలంటే సూర్యుడిలాగా తయారవ్వాలి. ఎప్పుడు తయారవుతాడు అలాగా? సూర్యుడిలా తయారవడం అంటే మనం ఇతరులకు వెలుగునిచ్చేవారుగా ఉండాలి, ఇతరులకి బ్రతికే విధంగా మనం ఉండాలి. తర్వాత అరాకొర కాకుండా మనం ఎప్పుడు మండుతూ ప్రకాశిస్తూ ఉండాలి. అందుకే యేసుప్రభు కూడా మాట అన్నాడు, నేను లోకానికి వెలుగు, మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. సో ఇది ఎలా జరుగుద్ది? ఎప్పుడు జరుగుద్ది? ఎవరికి జరుగుద్ది? అక్కడే ఆ వచనంలో ఉంది ఆన్సర్. నేను ఎప్పుడు బయటికి వెళ్ళను, అక్కడ మీరు చూసుకుంటే చాలు. అది ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు అలా తయారవుతారు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళు అలా తయారవుతారు. ఎలా తయారవుతారు వాళ్ళు? ఆయన ప్రేమించువారు బలముతో ఉదయిస్తారు, సూర్యుని వలె ఉంటారు. ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించకపోతే అంత గొప్పగా మనం ఎదగలేము. ఎవరైతే ఆరాధన చేస్తారో, ఎవరైతే పాట పాడతారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే కాసేపు కూర్చుంటారో వాళ్ళు సూర్యుడిలాగా ప్రకాశిస్తారని చెప్పలా. ఆ స్థాయికి ఎదగాలంటే భక్తుడు ఏమవ్వాలి? భగవంతుడిని, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే చిన్న విషయమా? నేను ఎందుకే ఇంత స్తుతులు చెప్పేటప్పుడు ఫస్ట్లో ఒక 5 నిమిషాలు స్తోత్రాలు చెబుదామంటే నాకు ఈ దివ్యాది వాళ్ళ మామ తప్ప ఎవరో శబ్దం వినపడలే. అంత ఈజీ కాదు. దేవుణ్ణి స్తుతించలేం కూడా. తెలుసా మీకు? ఇది పెద్ద మాట కాదు. ఇది ఇంగ్లీషా ఏమన్నా, హిందీలా? తెలుగే. మనకు వచ్చిన మాటే, మన నోరు తిరిగే మాటే, అయినా చెప్పలేం. ఎప్పుడు చెప్తాం? ప్రేమిస్తే తెగిస్తాం, అప్పుడు చెప్తాం. అది ఊరికి అన్నీ సాధ్యం కాదు. యేసుప్రభు వారు ఏమన్నారు? నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలను గైకొంటారు. ఆయన ఆజ్ఞలు గైకొనడం అంత తేలిక విషయమేం కాదు. ఆయన చెప్పినట్టుగా అందరూ ఉండలేరు. ఆయన చెప్పినట్టుగా ఎవరు బ్రతకలేరు. ఎవరికి అది సాధ్యం అవుతుందంటే ఆయన ప్రేమించే వారికే సాధ్యమవుతుంది. ఆయన్ని ప్రేమించకపోతే ఆ స్థాయికి అయితే ఎదగలేము. మీరు చూడండి ఎంత ప్రేమించారు వాళ్ళు, మీకు ఆ కింద వచ్చినలోనే అర్థమైపోద్ది. ఆ తర్వాత దేశము 40 సంవత్సరాలు హాయిగా ఉందంట. ఎంత గొప్ప మాట అది! 40 సంవత్సరాలు హాయిగా బతికారంట వాళ్ళు. ఆ తరువాత అంటే అంతకుముందు పాపం పరిస్థితి ఎలా ఉంది? అంతకుముందు ఎంత టెన్షన్తో ఉన్నారు, అంతకుముందు ఎలా బ్రతుకుతున్నారో, ఎలా తింటున్నారో, ఎలా ఉంటున్నారో, ఎలాగా కుటుంబం జీవనం గడుస్తుందో, ఎలా అవసరాలు తీరుతున్నాయో, ఎలా సమస్యలు తీరుతున్నాయో, ఎన్ని తిప్పలు పడ్డారో, ఎన్ని అప్పులు పడ్డారో, ఎంత కష్టపడుతున్నారో, ఎంత నష్టపోతున్నారో, ఎన్ని పన్నులు కడుతున్నారో, ఎంత భయానికి గురై ఉన్నారో, ఏం పండినయో, ఏం తిన్నారో, ఏం వండుకున్నారో, మొత్తానికి దేవుడు విజయం ఇచ్చిన తరువాత 40 సంవత్సరాలు హాయిగా బ్రతికారు. అలాంటి జీవితం నాకు ఉన్న అవగాహనలో అలాంటి ఒక అద్భుతమైన జీవితం ఇజ్రాయేల్ ప్రజలకి మళ్ళీ ఎప్పుడు వచ్చిందంటే సొలొమోను కాలంలో వచ్చింది. సొలొమోను కాలం యుద్ధాలు లేని కాలం.
కత్తులు డాళ్ళకి పని లేని కాలం అది. ఎందుకంటే సొలొమోను అందరితో మిత్రత్వం కలిగి ఉన్నాడు కాబట్టి, బంధుత్వం కలిగి ఉన్నాడు కాబట్టి ఎవరు వాళ్ళ మీద రాలి ప్రశాంతంగా బతికారు. నాకు ఇక ఆ రెండు తప్ప ఇంకా వాళ్ళు ప్రశాంతంగా బ్రతికిన దినాలు ఏమో నాకు పెద్దగా కనబడట్లేదు. దావీదు ఉన్నప్పుడు బ్రతికారు, కానీ దావీదు చాలా యుద్ధాలకు వెళ్ళాడు, చాలామందితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో చాలామంది సైనికులు ఉంటాయిగా, ఇబ్బందులు కష్టాలు ఇవన్నీ మామూలుగానే. అసలు యుద్ధమే చేయకుండా, శత్రువు అనేవాడే దాడి చేయకుండా, శత్రువు అనేవాడే లేకుండా, శత్రువు అనేవాడే రాకుండా, ఇబ్బందులు పడకుండా, అష్ట కష్టాలు పడకుండా హాయిగా బతికారు 2 సంవత్సరాలు. ఎంత నెమ్మదిగా బతికుంటారో చూడండి. కారణం ఏంటంటారు సరే, కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు, వాళ్ళు విజయం పొందారు. సో దేవుణ్ణి ప్రేమించడం అంటే అంత చిన్న విషయం కాదు. నోటి మాటలతో ప్రేమించే అంత తేలిక కాదు. ప్రభువా నీకోసం ఏమైనా చేస్తానయ్యా, నీకోసం ప్రాణమే పెడతానయ్యా అని 10 నిమిషాలు స్తోత్రం చెప్పమంటే నడవట్లేదయ్యా, నా నోరు నొప్పిగా ఉందయ్యా. నువ్వు 5 నిమిషాలు ప్రార్థనే చేయలేవు, ఈ ప్రాణమే పెడతావు. ఏమండి, 10 నిమిషాలు ప్రార్థనలో కూర్చోము, 10 నిమిషాలు ప్రార్థన చేయలేము, ప్రాణమేం పెడతాం చెప్పండి? అంత ఈజీ కాదు. దేవుణ్ణి ప్రేమిస్తే ఎంతసేపు ఆయనతో కూర్చుంటాం. ఒక భక్తుడు మీకు జ్ఞాపకం చేస్తాం, మోషేని దేవుడు కొండెక్కి రమ్మన్నాడు. మోషేరా, ఈ ఐగుప్తు నుంచి వస్తారు కదా, వచ్చిన తర్వాత నాన్న రా నీతో మాట్లాడాలి, మరి వీళ్ళందరినీ ఎలా నడిపించాలి ఏంటో నీకు కొన్ని రూల్స్ చెప్తా, నేను మాట్లాడుకుందాం రా అంటే కొండెక్కి వెళ్ళాడు. అక్కడి నుంచి వస్తా ఏం చేస్తాడంటే 10 ఆజ్ఞల పలకలు తెస్తాడు. ఈ 10 ఆజ్ఞల పలకలు తేడానికి కొండెక్కాడు కదా, ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ? 40 రోజులు ఉన్నాడు. 40 రోజుల పాటు 40 రాత్రులు 40 పగళ్ళు అన్నపానాలు లేకుండా మోషే ఎక్కడున్నాడు? మనం 1 గంట ఉంటామా? నలభై రాత్రులు 40 పగళ్ళు అసలు దేవుని సన్నిధిలో కొండెక్కి నా దేవుని సన్నిధిలో ఉండడం అంటే ఎంత ప్రేమిస్తే అంత సమయం ఉండగలుగుతాడు చెప్పండి. పిల్లలకు ఫోన్ ఇవ్వండి, తెల్లవార్లు కూడా చూస్తారు వాళ్ళు. ఎందుకని? అంత ప్రేమ ఫోన్ అంటే. ఈ రోజుల్లో పిల్లలకి ఏం అక్కర్లా, వాళ్ళని లొంగ తీసుకోవాలంటే ఒకటే, ఇదిగో నీకు ఫోన్ కొనిస్తాను అంటే చాలు, నువ్వేం చెప్తే చేస్తారండి. అసలు తల్లిదండ్రులు అన్నం పెట్టకపోయినా పర్లేదు, వాళ్ళకి ఫోన్ ఇస్తే చాలు, ఆడి 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 చూసి 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 నిద్రపోతారు. ఎందుకంటే అదంత ప్రేమ. ఇక ఆ పిచ్చిలో పడి, ఈ ఫోన్ పిచ్చిలో పడి, ఫోన్ ప్రేమలో పడి పిచ్చోళ్ళు అయిపోతున్నారు చాలామంది. ఎట్టెట్ట అన్నాడు పిల్లాడు హాస్పిటల్లో, ఏంట్రా అంటే ఆడి ఫోన్ అట్ట చూసి చూసి అట్ట అయిపోయిందంట, చెయ్య అట్ట షేక్ అయిపోతున్నాడు. చాలామంది పిల్లలకి మైండ్ బాగాలేదు ఇవాళ. చాలామంది హాస్పిటల్లో పిల్లల కేసులు ఇవే. ఎందుకని? తల్లిదండ్రులు ఉద్యోగస్తులు వీళ్ళు అలసిపోతున్నారు, వాళ్ళు పొద్దున్న వెళ్ళిపోయి సాయంకాలం ఎప్పుడు అవుతున్నారు, ఆ ఇబ్బంది. వీళ్ళేమో స్కూల్కి వెళ్ళి ఇంటికి వస్తున్నారు, ప్రసాదం కాసేపు పడుకుంటాక లేదు. ఈ రాగానే మమ్మీ డాడీ అంటే ఆరా బాబు నేను అలసిపోయాను అంటున్నాడు. ఇక్కడ కాదు, నువ్వు ఫోన్ ఇస్తే చాలు, ఇక మమ్మీ అక్కర్లా డాడీ అక్కర్లా. ఏదైనా ప్రేమిస్తే ఎంత పిచ్చిగా చూస్తామో, ఎంత పిచ్చిగా ఉంటామో. మోషే దేవుణ్ణి అంత ప్రేమించాడు కాబట్టి 40 రోజులు పగళ్ళు రాత్రులు అన్నం లేదు నీళ్లు లేదు ఉన్నాడు. ఇంకెవడైనా ఉండగలడండి అంతసేపు? కనీసం మనం ఆదివారం ప్రార్థనకి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళంతా ప్రశాంతంగా ఆయనతో కూర్చోవాలి అని అనుకోం. యూదులు ఇప్పటికీ వాళ్ళు ప్రపంచంలో వాళ్ళ పేరు అలా వణికిస్తూనే ఉంటుంది ప్రపంచాన్ని. కారణం ఏంటంటే
సబ్బాతు అంటే వాళ్ళు దేవునితో వారంలో ఒక రోజంతా గడిపేటువంటి అనుభవం కలిగిన వాళ్ళు. దేవుణ్ణి ప్రేమిస్తే, ఇంత ప్రేమిస్తే ఏంటయ్యా మాకు లాభం అంటారా? ఇవే చెప్పాడు. అలాగాని ప్రేమించగలిగితే వాళ్ళు సూర్యుని వలె ఉంటారంట. ప్రతి ఉదయం బలం పొందుతారంట. బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారంట. బలంతో ఉదయించే సూర్యుడులాగా ఉంటారంట. పొద్దు పొడిచింది అంటారు చూడండి, తెలుగులో పదం ఉంది. పొద్దు రోజు పొడుచుద్దా? నిదానంగా రావచ్చుగా ఎప్పుడైనా, పొడవకుండా. ఆ మాటకి అర్థం ఏంటంటే ఆ పవర్, ఆ శక్తి ఎప్పుడు అదే శక్తి. ఈరోజు పొద్దు పొడిచింది, రేపు పొద్దు నిదానంగా వంకరగా వస్తుందనే కాదు, రేపు కూడా పొడుచుద్ది. దాని శక్తి తగ్గదు. దేవుణ్ణి ప్రేమించేవారు కూడా అంతే, వారిలో ఆ శక్తి తగ్గదు. వారు బలముతో ఉదయించి సూర్యునిలాగా ఉంటారంటాడు. ప్రేమిస్తే ఎలా ఉంటుందో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. యోసేపు ఉన్నాడు కదా, మనందరికీ యోసేపు, యాకోబు కొడుకు, 12 మంది కొడుకుల్లో ఒకడు యోసేపు. యోసేపును ఒక చిన్న వయసులో, ఒక 7th క్లాస్ వయసులో సుమారుగా అనుకుందాం, అన్నలు ఏం చేశారు? గుంటలో పడేశారు. అక్కడి నుంచి లేపి అమ్మేశారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేశం కాని దేశం, మనుషులు కాని మనుషులు. అక్కడ చుట్టాలు లేరు, తెలిసిన వాళ్ళు లేరు, పరిచయస్తులు లేరు, ఎవరు తెలియదు. ఇప్పుడు మన వాళ్ళు దుబాయ్ వెళ్తే ఎట్లా ఉంటుందో అట్ట. ఎవరున్నారు మనకు దుబాయ్లో? ఎవరు లేకపోతే దుబాయ్ వెళ్ళి అంతేగా మన పరిస్థితి. ఎవరన్నా నువ్వేం చేస్తా? నేను తుడుస్తానయ్యా కారు, నేను చేస్తానయ్యా అంటే సర్లే ఇక్కడికి ఏదో పని ఇవ్వండి. భాష కానీ భాష, ఐగుప్తు భాష వేరు. నేనేం చేస్తాను, ఎక్కడ పనులు పెడతానంటే ఏది చెప్పినా చేస్తానయ్యా అంటే మనం చెప్పేది వాడికి అర్థం కాదుగా. ఎన్ని తిప్పలు పడ్డాడు, ఏం తప్పు చేశాడని, ఏం తప్పు చేశాడండి? అలాంటి ఒక కష్టం వచ్చింది ఆయనకి. కలలు కనడమే ఆయన చేసింది తప్ప ఏంటి? ఆయనకి మాట్లాడితే కళలు వచ్చాయి, దర్శనాలు వచ్చాయి. ఆ వయసు పిల్లడికి. ఇప్పుడు ఆ వయసులో ఉన్న పిల్లలకు దయ్యాలు వస్తున్నాయి, కళల దర్శనాలు కాదు. కానీ ఆ వయసులో దర్శనాలు చూసి అనయ్య దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు, దేవుడు నాకు ఒక కళ వచ్చింది అనయ్య. మీ అందరూ పనులన్నీ ఇలా ఉండగా నేను వచ్చాను మీ మధ్యలోకి, నా పొన నిలబడి మీ అందరి పనులు నా పొన ముందు అలా సాగిలు పడ్డాయని అంటే, రే ఏంటో పిచ్చుకలపా. ఒక వ్యక్తికి దేవుడు కళలు దర్శనాలు ఇవి ఇస్తున్నాడంటే నిజంగా అది ఎంత అదృష్టం అది. అలాంటి ఒక మంచి పిల్లవాడు తీసుకెళ్ళి, భాష రాదు, మనుషులు తెలియదు, వాళ్ళు ఏం చేసినా ఏం చేసేదే ఉంది. కానీ ఒకటే చేశాడు, నమ్మకంగా ఏ పని చెప్తా పని చేసుకుంటూ వెళ్ళాడు. అప్పుడప్పుడు అమ్మా ఎలాగున్నావమ్మా, బాగున్నావా, నాన్నేం చేస్తున్నాడు అంటాకి నాన్న ఎక్కడున్నాడో తెలియదు, అమ్మ ఎక్కడుందో తెలియదు, పలకరించేవాళ్ళు లేరు, ఉత్తరం రాసి ఎలా ఉన్నావురా అబ్బాయి అని అడిగేవాళ్ళు లేరు, ఎరా తిన్నావా అన్నవాళ్ళు లేరు. ఎందుకని? వాళ్ళ దృష్టిలో ఇటు చచ్చిపోయాడు, అసలు లేడు, పిల్లోడే లేడు. ఇక మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చేయగడి వేసుకున్నారు, అయిపోయింది ఇక అంతే. ఏ పూలో సింహం తినేసి ఉంటే చచ్చిపోయి ఉంటాడు ఆయన. కానీ అక్కడ బతికేం చేస్తున్నాడు? బాధలు పడుతున్నాడు. మొత్తానికి అతను కష్టం చూశారు, వాళ్ళు నిజాయితీ చూశారు, యథార్థత చూశారు. అక్కడ ఆ పని వాళ్ళల్లోనే ఇతను నిదానంగా అన్నీ అప్పచెప్పి ఒక మేనేజర్ లాంటి పోస్ట్ ఇచ్చారు.
ఒరే నీ పని చూస్తాను, నిన్ను చూస్తాను, నీ పద్ధతి చూస్తాను, నీ నడక చూస్తాను, నీ మాట చూస్తాను, నీ ప్రవర్తన చూస్తాను, నెంబర్ 1గా ఉన్నావు నాన్న, మాకెందుకు నీ మీద బాగా నమ్మకం కలిగింది, కాబట్టి నువ్వే నా వ్యాపారాలన్నీ, నా ఇంటికి కావాల్సినవన్నీ కూడా చూసుకోవాలి, నేను ఊరు వెళ్తున్నాను అని మేనేజర్ని చేసి వెళ్ళాడు. ఒరే ఎవరైనా సరే ఇదిగో ఈ బాబు చెప్పినట్టుగా వినాలి, ఇదిగో ఈ యవనస్తుడు చెప్పినట్టుగా వినాలి. వాళ్ళకి ఎంత కోపం వచ్చి ఉంటుంది. మన ఊరు వాళ్ళు మనం ఉన్నాం కదా, ఆడెవడో అమ్మేస్తే ఆడిని తీసుకొచ్చి నెత్తి మీద ఎక్కించుకుంటాడేంటి, ఆడి తిరిగి మనం అడగడం ఏంటి, మన బంధువులం కదా, మనం ఉన్నాం కదా, మనం అంతా ఒకటే కదా, మనంతా ఐగుప్తోళం కదా, ఆడికి అప్పచెప్పాడేంటి పెత్తనం. మీరు ఆలోచించండి. ఒక ఊరు కాని ఊరిలో పనికి వెళ్ళినోడు చిన్న స్థాయి నుంచి ఆ యజమానుడిని నమ్మి అప్పగించే స్థాయికి ఎదిగాడంటే ఎలా బ్రతికుంటాడు? ఒక వయసు కుర్రోడు ఎలా బ్రతికాడు మీరు ఆలోచించండి. ఒక వయసులో ఉన్న అబ్బాయి ఎంత నిజాయితీగా బ్రతికుంటాడు, ఎంత మంచిగా బ్రతికుంటాడు, ఎంత యథార్థంగా బ్రతికుంటాడు, ఎంత కష్టపడేవాడు, ఎంత గౌరవంగా చూసేవాడు, అందరితో ఎంత మర్యాదగా వ్యవహరించేవాడు, అందరి నోట్లో నానే ఒక నాలుగులాగా ఎలా అతను కలుపుకోగలిగాడు. సరే ఏదో అక్కడ అలాగైనా పని వస్తుందంటే మళ్ళీ వచ్చింది, పెద్ద శోధన వచ్చింది. శోధన వచ్చి ఆ యజమానురాలు ఇతని మీద కన్నేసింది. ఎంత చక్కగా చెప్తాడంటే, నా దేవుడికి నేను ద్రోహం చేయలేదు, జీవం గల నా దేవుని ఎదుట నేను పాపము చేయలేను అన్నాడు. ఎంత దేవుణ్ణి ప్రేమిస్తే ఏమన్నా ఆరాధనలు ఉన్నాయి ఆయనకి, ఏమన్నా ఎంతకాలం మధ్యలో ఉండి ఉంటుంది చెప్పండి మీరు? ఎన్ని సంవత్సరాల మధ్యలో గ్యాప్ వచ్చి ఉంటుంది? అన్నల దగ్గర ఉన్నప్పుడు కాసేపు ప్రార్థన చేసుకునేవాళ్ళేమో ఇంటికాడ, లేదా యాకోబు ఏదైనా సంవత్సరం ఒకసారి బలులు అర్పించేవాడేమో, కుటుంబంలో కలిసి దేవుని ప్రార్థన చేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు కదా. ప్రార్థన లేదు, ఆరాధన లేదు, వాక్యం లేదు, ఏదైనా ఒక పండగలాగా కార్యక్రమం లేదు, ఏమీ లేదు. సప్పగా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ప్రార్థన లేదు, ఆరాధన లేదు, ఏమీ లేని వాతావరణానికి వెళ్ళిపోయాడు. అంతా ఏమీ లేనప్పుడు నీకు ఇంకా దేవుడి మీద భయం ఎందుకు ఉంది? చూసారా? ఏమీ లేదు, ఏ ఆధారం అక్కడ లేదు, ఒక మందిరం లేదు, కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళు లేరు, ఆరాధన చేసుకెళ్దామరా అనేవాళ్ళు లేరు. అలాంటి మనుషుల మధ్య ఇంకా అతనిలో ఏం పోలేదంటే దేవుని పట్ల భయభక్తులు పోలేదు. మన వాళ్ళు 4 రోజులు అటు వెళ్తేనే మారిపోతూ ఉంటారు సహజంగా, అంతేనా? మా ఊర్లో అక్కడ ప్రార్థన లేదంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు, అయిపోయాడు బాబు, చెడిపోయాడు, దూరం అయిపోయాడు అన్నట్టు. అలాంటి ప్రాంతంలో, అలాంటి పరిస్థితుల్లో ఎంత యథార్థంగా బ్రతికాడు. నా దేవుని ఎదుట నేను పాపము, అంటే ఎంత ప్రేమిస్తే అంత నిష్టగా ఉండగలగడండి. దేవుణ్ణి ప్రేమించాడు కనుకనే అతడు అలా ఉండగలిగాడు. దేవుణ్ణి ప్రేమించకపోతే అలా ఉండలేరు. ఇంకా చెప్పాలంటే ఇంకా కష్టాలు పెరిగినాయి ఆయనకి. ఇంకా కష్టాలు పెరిగి పలకరించేవాళ్ళు లేరు, కానీ ఇప్పుడు నిందలేసేవాళ్ళు. పైగా నిందేసింది ఎవరు? మామూలు వాళ్ళ, పెద్ద స్థాయిలో ఉన్న లేసారు కేసు. పెద్దోళ్ళు కేసేస్తే ఒక బానిస విషయంలో ఎలా చూస్తారు మీరు ఆలోచించండి. ఎరా దిక్కు ముక్కు లేనోడా, నిన్ను తీసుకొచ్చి ఇంటికాడ అమ్మ తల్లి ఎంత బాగా చూసిందిరా నిన్ను, ఆ యజమానురాలు నీకు ఎంత మంచి మంచి బట్టలు కొందరా, నీ యజమాని నిన్ను నెత్తి మీద పెట్టుకున్నాడు కదరా నిన్ను, మాకు కూడా ఇవ్వకుండా, బంధువులని మాకు కూడా ఇవ్వకుండా, మమ్మల్ని కూడా చూడకుండా నీకే పెత్తనం ఇచ్చాడు కదరా, నీకు బట్టలు కొన్నారు, నీకు తిండి పెట్టారు, నువ్వు తింటున్నారు లేదో చూసుకున్నారు. ఆ అమ్మ అయితే, ఆ తల్లి అయితే నేను ఎంత ప్రేమించిందో ఎవరో
యజమానురాలు. నువ్వు వాళ్ళకి ఎంత కీడు చేస్తావా దుర్మార్గుడా, దుష్టుడా? నీలో ఇంత క్రూరమైన మనసు ఉందారా నీకు? నిన్ను ఇంత ప్రేమిస్తే ఆ యజమానురాలు, ఆ యజమానుడు, నువ్వు ఆ తిన్నింటి వాసేలా లెక్కెడతావరా? నువ్వు ఆ తల్లి మీదే కన్నేస్తావరా దౌర్భాగ్యుడా? నీలాంటోడు బయట బతకూడదురా అని తీసుకెళ్ళి జైలు వేశారు. అక్కడ వాళ్ళందరూ ఎన్ని తిట్టుకుంటారు, ఎరా చక్కగా బతికేవు కదరా హాయిగా, బంగారం లాంటి పని పోయింది కదరా నీకు, శుభ్రంగా చూసుకున్నారు కదరా వాళ్ళు, నిన్ను నెత్తి మీద పెట్టుకున్నారు కదరా అన్నీ నీకే అప్పచెప్పి నీ అంత నమ్మాడురా నిన్ను ఆయన. ఇదే పోయే కాలం వచ్చిందిరా నీకు ఇదే పాడుబుద్ధిరా అని ఎన్ని తిట్టుంటారు వాళ్ళు. అప్పుడైనా దేవుడి మీద కోపం రావాలి ఆయనకి. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుని మీద ప్రేమ పోలినవాడు. అది ప్రేమ అంటే. దేవుణ్ణి ప్రేమించడం అంటే అంత బాగుంటే కాదు, కష్టాల్లో కూడా ప్రేమించగలిగి ఉండాలి, నష్టాల్లో ప్రేమించగలిగి ఉండాలి, బాధల్లో ప్రేమించగలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసు నుంచి ఏది కూడా నన్ను ఎడబాయదు అన్నాడు. ఆయన నుంచి నన్ను ఇంక ఏది కూడా వేరు చేయలేదు. ఆస్తి వేరు చేయలేదు, ఆరోగ్యం వేరు చేయలేదు. ఉన్నారు ఇలాంటి భక్తులు ఉన్నారండి. యోబు ఏ స్థాయికి వెళ్ళిపోయాడు మనకు తెలీదా? ఇంకా మూలుగుతున్నావేంట్రా సచ్చినోడు, నాలుగు తిట్టి సావరా అంది అలా ఆవిడ. కానీ అప్పటికేమన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, ఆయన నామానికి స్తుతి కలగాలి, మహిమ కలగాలి అన్నాడు. ఎంత ప్రేమించాడు. దేవుడు అంటే ఎంతో భయం ఉందో చూసారా వాళ్ళకి? దేవుడు అంటే ఎంత భక్తి ఉందో చూసారా? మనకు బాగుంటేనే భక్తి చూపిస్తాం, లేకపోతే జనాలు కూడా భయపెట్టేద్దాం. ప్రార్థన లేదు, గీత లేదు, వెళ్ళేవాళ్ళు కూడా బెదర కొడతాం. ఇక కడుపు నుండి హల్లెలూయా, కడుపు కాలితే నేను కుదరదులే, నాకు రానులే, మనసు బాగాలేదులే. ఏంటి ఇదేం ప్రేమ చెప్పండి? దొంగ ప్రేమ ఇది. ప్రేమ ఇది దొంగ ప్రేమ. పెడితే మంచోడు అంటారు, పెట్టకపోతే చెడ్డోడు అంటారు. యోసేపు ఎలా ప్రేమించాడో మీరు ఆలోచించండి. అందరితో ఎన్ని తిట్లు తిని ఉంటాడో మీరు ఆలోచించండి, ఎన్ని అవమానాలు వచ్చుంటాయో మీరు ఆలోచించండి. యోసేపుగా ఏంటి దేవుడన్నా కనికరించట్లేదేంటి నన్ను? ఆయన కోసమే కదా నేను భయంతో ఉన్నాను, ఆయన ఉన్నాడనే కదా భయంతో ఉన్నాను. అసలు నాకు ఈ జైలు పాలు నేను ఎందుకు అయ్యాను? ఆయన మాట విన్నందుకు నేను జైలు పాలు అయ్యాను. మరి ఆయనే కదా నన్ను రక్షించాలి. అరే పాపం చేస్తుంటే బాగుండేదిగా, బాగానే చూసేది, ఇంకా దర్జాగా ఉండేవాడు కదా. చేయనందుకు, దేవుడు అంటే భయం ఉన్నందుకు, భక్తి చూపించినందుకు నాకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాడేంటి దేవుడు అని అనుకోలా. యోసేపు ఏమనుకున్నాడంటే, నేను ఎలాగున్నా నాకు అనవసరం, నాకు ఆయన అంటే ఇష్టం అంతే. యోసేపు తన పరిస్థితి చూడట్లా. ఏంట్రా నీకు సిగ్గు లేదు ఇంకా దేవుడు అంటే ఉంటే, ఆయన ఏమనమాక, నాకు ఆయన అంటే ప్రేమ. ఒరే యోసేపు, ఏం దేవుడురా మీ దేవుడు, నువ్వు మంచోడు. నాకు ఉంటారు కొంతమంది తెలుసు, యోసేపు క్యారెక్టర్ ఏంటో కొంతమంది తెలుసు కదా, ఎలా బతికాడో, ఎలా జీవించాడో. ఒరే మాకు కూడా నీ మీద మాకు అనుమానం లేదురా, మొత్తానికి ఆ యజమానురాలు ఏదో కుట్ర కొన్ని పన్నిందిరా నీ మీద, మేమైతే ఎవరేం చెప్పినా మేమైతే నమ్మట్లేదురా అబ్బాయి, నువ్వు మంచోడు వేరా అబ్బాయి, మంచోడు అయితే అయ్యో, కానీ ఏంట్రా నువ్వు నీ దేవుడు కూడా నిన్ను ఇట్లా అన్యాయం చేశాడు అంటే, ఏమంటే ఆయన మాత్రం ఏమనకండి, ఎందుకంటే ఆయన అంటే నాకు ఇష్టం అంటే. దేవుడి మీద మాటలు పడినట్లేదండి. దేవుడు అంటే ఎంత ఇష్టం అంటే, ఇంకా ఏం దేవుడు అంటే ఏమనొద్దు, నేను చచ్చిపోయినా పర్లేదు, నాకు ఆయన అంటే ఇష్టం. ఎంత ఇష్టం అంటే కల్లో కూడా తప్పు చేయడానికి భయపడేవాడు, అంత ఇష్టం ఆయన. చూశాడు ఏంటి ప్రేమ నిజమా కాదా అని చూసి ఈ ఉత్తుత్తి ప్రేమ నిజమైన ప్రేమ అని చూశాడు.
ఇది అవసరానికి నిలబడే ప్రేమ లేకపోతే తప్పుకునే ప్రేమ చూశాడు. కానీ దేవుడు ఒక టైం వచ్చింది, ఒక టైం రాగానే చూసావా, ఒకవేళ ఇక్కడే ఉంటే పోతీఫర్ ఇంటికాడే ఉంటే ఎప్పుడుగా ఆడు మేనేజర్గానే ఉండేవాడు, అంతేగా మేనేజర్గానే ఉండేవాడు, కూలోడి కిందే ఉండేవాడు, కూలోడిగానే బ్రతికేవాడు. కానీ అక్కడే ఉంటే అలాగే బతుకుతాడని దేవుడు ఏం చేశాడు, అక్కడి నుంచి జైలుకి తెచ్చాడు. దేవుడికి అన్నీ తెలుసు, మనకి ఈయనకేం తెలియదు. జైలుకి ఎందుకు వచ్చాను రా బాబు, నాకెందుకు వచ్చింది ఈ కర్మ, నేనేంటి ఇలాగైపోయానని. కానీ నువ్వు జైలుకి వస్తేనే జైలుకి రాజుగారు మందు దర్బార్లోంచి ఒక ఇద్దరిని ఇక్కడ రప్పిస్తాడు. అది నువ్వు అక్కడ కూర్చోవాలంటే ఇక్కడే కనెక్షన్ ఉంది. సో మనకి కష్టాల్లో ఉన్నప్పుడు మనకు అర్థం కాదు ఈ కష్టాల్లోంచి ఎక్కడికి కనెక్షన్ పెట్టాడో, ఏం చేయబోతున్నాడో దేవుడు మనకు తెలియదు. తర్వాత జరిగింది ఏంటి మనందరూ తెలుసుగా. ఏ దేశంలో బానిసగా వెళ్ళాడో అదే దేశానికి ప్రధానమంత్రిగా మారిపోయాడు. ఏ దేశానికి బానిసగా వెళ్ళాడో అదే దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. చూడండి, ఇప్పుడు యోసేపుని అన్నవాళ్ళు, యోసేపుని తిట్టినోళ్ళు, యోసేపుని అనుమానించిన వాళ్ళు, యోసేపు మీద నిందలేసిన వాళ్ళు ఎలా ఉంటుంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి? ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే రాజా ఉన్నాడు సార్, ఒకడు అమ్మయ్య అని చెయ్యెత్తాలన్నా ఆడు సెలవులు ఎందుకు చెయ్యెత్త బాగండి, చేయి నరికేస్తా ఉన్నారు. ఇది ఎక్కడండి బాబు, అంతే. ఒకడు ఊరికి అలా ఒలిరుసుకొని చెయ్యెత్తాలన్నా